కార్తీక్ 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 మీకేం కాలేదు కదండి? నేను బాగానే ఉన్నాను. అమ్మయ్యా, ఎందుకంత భయపడుతున్నావు? నీకేం జరిగిందో అని గుండె ఆగిపోయినంత పనైందిరా. సమయానికి బాను పట్టుకుంది కాబట్టి సరిపోయింది, లేకపోతేనా అమ్మో. ఎందుకు వదిలేసావు భాను? అది కాదత్తయ్య. ఆ రక్తం ఏంటే? అయ్యో, నడుస్తూ ఉంటుంటే మేక్ గుచ్చుకుంది. నాకు తెలియకుండా చేయి వదిలేశాను. కానీ మరుక్షణమే ఆయనకి ఏమవుతుందోనని భయపడ్డాను. ఆ దేవుడి దయవల్ల ఏం కాకుండా కాపాడగలిగాను. ఆ కాలు చూపించవే, చూపించవే. పర్వాలేదు. ఏది కాలు చూపించు. అత్తయ్య చూపించవే. అయ్యో అయ్యో వద్దత్తయ్య. అయ్యో, శుభ్రంగా తుడిచిన ఇంట్లో ఎవరో పడేసినట్టు ఈ మేకెలా వచ్చిందే? భలేవారే బామ్మ, చిన్న మేకు ఎక్కడి నుంచైనా పడొచ్చు కదా. దాన్నెవరో ఎందుకు పడేస్తారు? కార్తీక్ ఏమీ కాలేదు కదా, అందుకు సంతోషించండి. థ్యాంక్స్ బాను, వాణ్ణి ఎప్పుడు ఇలాగే కాపాడుతూ ఉండు. నేను ఆయన ఊహల్లో బతకట్లేదు అత్తయ్య, ఆయనే నా ఊపిరిగా బతుకుతున్నాను. కంటికి రెప్పలా కాపాడుకుంటాను అత్తయ్య. పదండి. చివరి నిమిషంలో బాను నా ప్లాన్ ని నాశనం చేసింది. దాన్ని వదలకూడదు. చూసావా మీనాక్షి, నువ్వు పార్థుని చూసినప్పుడల్లా కొడుకులా అనిపిస్తున్నాడండి అనేదానివి. ఇప్పుడు నిజంగానే తను మన కొడుకులా మనకి అండగా నిలిచాడు మీనాక్షి. నేను ఈ ఇంటిని, నీ జ్ఞాపకాల్ని ఇక్కడే వదిలేసి వెళ్లాల్సి వస్తుందేమోనని చాలా బాధపడ్డాను. కానీ పార్థు అవన్నీ ఎప్పటికీ నాతోనే ఉండేలా ఏర్పాటు చేశాడు. నిజంగా పార్థుని కన్న తల్లి ఎంత అదృష్టవంతురాలో కదా. ఏంటి కూడా ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నావు? ఇప్పుడేంటి ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు? నీలో నువ్వే నవ్వుకుంటే పిచ్చనుకుంటారు. అయినా నీకు తొందరలోనే పిచ్చెక్కిచ్చే రోజులున్నాయిలే. భూకంపం వస్తే నేను కూడా ఊరుకోను, పగిలి మీద పడిపోతాను. అప్పుడు నా నుంచి ఎవరూ తప్పించుకోలేరని చెప్పుకోడా. ఈ నవ్వు పిచ్చితనం కాదు. దీని అర్థమేంటో కొద్దిసేపట్లోనే తెలుస్తుంది. ఏమే బాను, నీకిక్కడేం పని? నీకు సాయం చేద్దామని బామ్మ. నాకే సాయమో అక్కర్లేదు. నీ మొగుడు ఒంటరిగా గదిలో ఉన్నాడు కదా, వెళ్ళి వాడికి సాయంగా ఉండు చాలు. వెళ్ళు. అలాగే బామ్మ. ఆయన్ని నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? సరే కాని నాకు చిన్న అనుమానం, తీరుస్తావా? ఏంటే? పొరపాటున మేకు మింగితే పరిస్థితి ఏంటి బామ్మ? మేకు మింగడమేంటే? అదేం మాయ రోగం? రోగం కాదులే బామ్మ, అనుమానం. చిన్నపిల్లల ఈ అనుమానాలేంటే?
పొరపాటుతోనో గ్రహపాటుతోనో మేకు మింగారనుకో అక్కడితో వాళ్ళ పని అయిపోయినట్టే. అదేంటి బామ్మ, చిన్న మేకే కదా, అదేం చేస్తుంది? మేకు చిన్నదేనే, కానీ మనిషి శరీరం సున్నితమైంది కదా. పొట్టలోకి వెళ్ళిన మేకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అసలే సూదిగా ఉంటుంది కాబట్టి పేగుల్ని, తర్వాత లివర్ని, తర్వాత కిడ్నీలని ఇలా కనిపించిన వాటన్నిటిని కోసుకుంటూ పోతుంది. అంటే ఇప్పుడు నువ్వు కూరగాయలు కోస్తున్నట్టా? అవును. దాంతో లోపల ఉన్నవన్నీ ఖాయమా అయిపోతాయి, మనిషి కోమాలోకి పోతాడు. ఆ తర్వాత ఇంకే ఉంటుంది, పాడి కట్టి తీసుకుపోతారు. 10వ రోజు పెద్ద కర్మ చేసి మర్చిపోతారు, అంతే. అవును, ఇవన్నీ నీకెందుకే అనుమానాలు? వెళ్ళు, గదిలోకి వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. సరే బామ్మ, ఇన్ఫర్మేషన్ బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ. ఏమైంది దీనికి? సర్లే. ఏమి మేకు, నా కాళ్ళు గుచ్చుకో అని చెప్పగానే గుచ్చుకున్నావు. మరి నాకు బాధ కలిగిస్తే నేను ఊరుకుంటానా? అందుకే నిన్ను క్యాప్సూల్లో పెట్టి ఎవరి కడుపులోకి పంపించాలో వాళ్ళ కడుపులోకి పంపించాను. చెప్పినట్టు పాడే 10వ రోజు పెద్ద కర్మ. పాపం. అంటే నేను మింగిన టాబ్లెట్స్ లో మేకుందా? ఓ మై గాడ్! వామిటింగ్లో టాబ్లెట్ రాలేదు, టాబ్లెట్ వచ్చి వెళ్ళలేదు. అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే ఈ రోజు నాకు ఆఖరి రోజు. అమ్మో! ఎదుటి వాళ్ళని బాధ పెడితే ఇలాగే బాధ కలుగుతుంది స్వామి. చేసిన తప్పుకి కర్మఫలం అనుభవించక తప్పదు. అయినా చేసిన తప్పులకి శిక్ష వేసేవాడివి నువ్వున్నావు కదా, నేనెందుకు వేస్తాను? నా కాలికి మేకు గుచ్చుకుంటే ఎంతలా ఉంటుందో నేను అనుభవించాను. అంతేకాని కడుపులోకి మేకు పంపించి రాక్షసానందాన్ని పొందే క్రూరత్వం నాకు లేదు స్వామి. ఇప్పటికైనా బుద్ధొస్తే సరి, లేదంటే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. అమ్మ భాను, నన్ను ఇంత టెన్షన్ పెట్టావా? నిన్ను వదలను, చెప్తా. నాన్నా, హలో నాన్నా, ఎలా ఉన్నారు?